ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకు కలుగునుగా. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము ధ్యానం చేసుకుందాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచు ఉన్నాను. హిజ్కియా మహారాజు చేయి ప్రార్థన. రోగి అయి ఉన్నప్పుడు అతడు రోగి అయి పొందిన స్వస్థత తరువాత, ఆరోగ్యం పొందిన తరువాత దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఇలాగూ 38వ అధ్యాయంలో మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చిన తర్వాత 38వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు తిరిగి యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నువ్వు హిజ్కియా వద్దకు పోయి, నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 7వ వచనంలో, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన నీకు సూచనగా ఉంటుంది. దేవుని మాట, దేవుడిచ్చిన మాట, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీళ్లు విడిచి ప్రార్థించడంలో కూడా దేవుడు యథార్థ హృదయం చూస్తాడు. మన దైనందిన ఆత్మీయ జీవితంలో యథార్థంగా ఉన్నామా లేదా, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నామా లేదా, విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అని దేవుడు మన హృదయాలను పరిశీలించి పరీక్షించి దేవుడు మనకు ప్రతిఫలం దయచేస్తాడు. అందుకే హిజ్కియా మహారాజు వలె మనకు ఒక నిబ్రం కలగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, యథార్థవంతుని నేను ఎట్లు నీ సన్నిధిని జీవిస్తున్నానో ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నేను యథార్థవంతుడినే జీవిస్తూ ఉన్నాను అన్న ధైర్యము, నిబ్రము మనకు కలిగి దేవుని సన్నిధిలో మనవి చేయుటకు, దేవుని యొక్క విచారణ చేయుటకు మనం మనస్సు నిలుపుకొని హృదయమందు నిబ్రం కలిగి దేవుడిని అడగడానికి గల ధైర్యం మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థిస్తున్న అనేక విషయాల్లో ఈ లోక సంబంధంగా తప్పిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండదు. అందుకే ప్రభువా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతానో అని ప్రార్థన చేస్తాను హిజ్కియా. ఆ తర్వాత దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 15వ వచనంలో, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరంలన్నీ నేను మెల్లగా నడుచుకుందని ప్రభువా, వీటి వల్ల మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచు ఉన్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు అని నిరీక్షణతో యథార్థ హృదయంతో దేవుడికి ప్రార్థించినప్పుడు కన్నీళ్లు విడిచి చూచాడంట. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుడు 38వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియాతో యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. అది దేవుని చిత్తముకు అనుకూలమైన ప్రార్థన. గడిచిన రాత్రి మేమందరము సంఘమును బట్టి, సేవకులను బట్టి, అందరిని బట్టి ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ప్రతి కుటుంబమును బట్టి ఆ ప్రార్థన మనం యథార్థ హృదయంతో, నిష్కపటమైన హృదయంతో, నిర్దోషమైన హృదయంతో, దేవుని చిత్తానికి అంగీకారకృతమైన హృదయంతో, మనస్సుతో, మనపూర్వకంగా మనం వేడుకున్నదేనైనా దేవుడు మనకు అంగీకరించాలి. మన ప్రార్థన అంగీకరించి మనకు సమస్తమును దేవుడు దయచేయాలి అంటే మన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన ఎలాగో దేవుడు అంగీకరించాడు అలాగే మన ప్రార్థనలు కూడా అంగీకరింపబడాలంటే మనకు అటువంటి ధైర్యము, మనోనిబ్రము కలిగి ఉండాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ఏమంటే, మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. ఈ వ్యాధి నాకు నెమ్మది కలగటానికి, దేవుని మరి ఎక్కువగా ఆశ్రయించడానికి, దేవుని ఎదుట నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకోవటానికి, నాకు నెమ్మది కలగటానికి ఈ ఆయాసం వచ్చింది, అనారోగ్యం వచ్చింది
అని చెప్పి, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతిని విడిపించుటివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేశావు. నా దోషములు పాపములన్నిటిని నువ్వు పారవేశావు. నన్ను క్షమించావు ప్రభువా, అందును బట్టి నేను స్వస్థత పొందుకున్నాను. అలాగే హిజ్కియా కూడా యథార్థతను నిరూపించుకుంటూ తన పాపములు క్షమించమని అడిగి ఉంటాడు. తాను చేసిన తప్పులను దోషము నీవు పారవేశావు ప్రభువా అని నిర్భయంగా చెప్తూ, సజీవులే కదా నిన్ను స్తుతించిన ఈ దినమున నేను సజీవుడిని నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినమున సజీవులుగా మనం కూడా ఉన్నామంటే, స్తుతించుచున్నామంటే, అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలుతో ఇలాగూ సెలవిచ్చి మాట 4వ అధ్యాయం 4వ వచనం ద్వితీయోపదేశ కాండంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కాబట్టి 7వ వచనం, ఎలాగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూసిన వాటిని మరొకయుండి, అనగా నీవు అనుభవపూర్వకంగా దేవుని దీవెనలు పొందుకున్న వాటిని, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మర్చిపోకుండా నీవు జాగ్రత్తగా వాటిని ధ్యానించుకొనుచు, స్మరణ చేసుకొనుచు, నీ హృదయంలో అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము అంటూ. కాబట్టి మీరు మీ దేవుడైన హత్తుకొని ఉన్నందున మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు. నేను సజీవుడినై నేను నిన్ను స్తుతిస్తున్నానంటే నేను దేవుడిని హత్తుకొని ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని వాక్యమును హత్తుకొని ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఇలాగ 30వ అధ్యాయం 19వ వచనం, మీరు దీర్ఘాయుష్ యెహోవాయే మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవము కోరుకున్నప్పుడు ఆయన దీర్ఘాయుష్ను అనుగ్రహించి, హిజ్కియా కూడా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించడానికి కారణము సజీవునిగా ఉన్నాడు. అంటే మనం కూడా నేటి వరకు సజీవులుగా ఉన్నామంటే హిజ్కియా ఎలాగో ఆయన హత్తుకొని జీవించటను బట్టి ఆయుష్ను పొడిగించి దేవుడు సజీవునిగా చేసి అతన్ని కాపాడి మరణకరమైన రోగము నుండి స్వస్థపరిచి దేవుడు ఆయుష్ను అనుగ్రహించాడు. అందుకే దేవుని ఎత్తుకొని ఉంటూ వలన ద్వితీయోపదేశ కాండం 4:4 చదువుకున్న ప్రకారము ఆయన తనకు మొరపెట్టి వారు నిజంగా సమీపంగా ఉంటాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం 145వ అధ్యాయంలో, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అని 145వ అధ్యాయము 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నుతించుదురుగాక. నిజముగా మొరపెడుతూ ఉన్నాడు. అంటే నిజముగా అంటే యథార్థ హృదయముతో, కపటము లేని ఆత్మతో, కపటమైన పెదవులతో కాక దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారములను పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మేలును ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ నిబ్రమైన మనస్సుతో దేవుని యొక్క ప్రార్థన చేయడానికి తను యథార్థవంతుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలవాడు, యథార్థముగా ప్రవర్తించేవాడు. ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కాబట్టి యథార్థవంతులను ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు అని దేవుని వాక్యం రాయబడిన ప్రకారము పూర్వదినంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన క్రియలన్నీ ధ్యానిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగూ దేవుని సన్నిధిలో చేయి ప్రార్థన, మన ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలముగా ఉండి ఆయన మొరను ఆలకించు ప్రార్థన, ఆయన నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము అలాగూ దేవునికి ప్రార్థించి సజీవులే కదా నివసిస్తుంది. నేటి దినము నేను సజీవునై, ఎందుకు సజీవులుగా ఉన్నామంటే ఆయన హత్తుకొని ఉన్నాము. కాబట్టి మనం చేయ ప్రతి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంటే అలాగే హిజ్కియా వలె మన ప్రార్థన చేయాలని ఆ నిభ్రము మనం పొందుకొని ఉండాలని దేవుని వాక్యంలో. అలాగే దావీదు కూడా ఆ మనస్సును నిబ్బరం చేసుకొని ప్రార్థన చేస్తాడు.
దావీదు భక్తుడు కూడా మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో ఇలాగ దావీదు ప్రార్థన చేస్తూ తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు మేలు దయచేస్తావు, నీ దాసునికి సెలవిచ్చిన దానిని నేను తిరిగి మరలా నిన్ను నీ యొద్ద అడుగుటకు నేను నా మనస్సును నిబ్బరపరుచుకొని నీ సన్నిధిని మనోధైర్యం కలిగి 25వ అధ్యాయం 17వ వచనం మొదటి దినవృత్తాంతంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబోయే, యెహోవా దేవా నీకు సంతతి కలుగు చేసేది నీ దాసుని నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు ఆశీర్వదిస్తానని చెప్పావు కాబట్టి యెహోవా నీవు ఆశీర్వదించిన అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉంది. ఆ మనోధైర్యం మనకు కావాలి. మనసు నిబ్రం చేసుకొని దేవుడు చేసిన వాగ్దానం ఆయనకి జ్ఞాపకం చేయడానికి మనకు మనోధైర్యం కావాలి, నిర్దోషమైన హృదయం కావాలి, యథార్థమైన జీవితం కావాలి. దేవుని ఎడల మనం యథార్థంగా, మనుషులు మంచివాడంటే సరిపోదు, దేవుడు యెహోవా చేత నిర్దోషిని ఎంచబడాలి. వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ఎప్పుడు తన అతిక్రమణకు పరిహారం నొందినప్పుడు మనం దేవుని చేత నిర్దోషిని ఎంచబడాలి. అందుకే నీ వీపు వెనక తట్టున ఆ పాపములన్నీ విసిరివేసి ఉన్నావు. హిజ్కియా ప్రార్థన చేస్తారు 38 యెషయా 17వ వచనం. అప్పుడు దావీదు కూడా అలాంటి మనోధైర్యం కలిగి ఉన్నాడని దేవుని వాక్యం. అలాగే 2వ దినవృత్తాంతంలో కూడా యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థించడానికి అతడు మనస్సు నిలుపుకున్నాడంట. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 3వ వచనంలో, అందుకే యెహోషాపాతు భయపడి శత్రువులు చుట్టుముట్టినప్పుడు యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యెహోవా యుద్ధ ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు? 12వ వచనం, మా దేవా ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో దేవుని వాగ్దానం నెరవేర్చబో కాలం అంటే ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్న సమయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ఆ ప్రవచనము నెరవేర్పు జరగవలసిన సంపూర్తి అవుతున్న సమయంలో 3వ వచనం 9వ అధ్యాయము 2-3 వచనాల్లో, అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రము చేసుకుంటుంది అని పాపంలో ఒప్పుకొంచు, తన ప్రజల యొక్క పాపం తన పాపం ఒప్పుకొంచు, మేము మాట వినలేదు, తిరుగుబాటు చేశాం ప్రభువా, ఆయనను నీవు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పని దేవుడవు ప్రభువా, నీ మాట మీద ఆశ పెట్టుకొని మేము జీవిస్తున్నాము, నీ గొప్ప కనికరం బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా, దృష్టించి చూడుము ప్రభువా, ఆలకించుము, క్షమించుము, ఆలస్యం చేయకుము, చిత్తగించుము ప్రభువా, నా ప్రార్థన వినుమని దానియేలు వేడుకుంటాడు. 9వ అధ్యాయం 1 నుంచి మనం 19 వచనాల్లో చదివితే ఈ మాటలని. కాబట్టి అలాగ మన మనోధైర్యము ఎప్పుడు వస్తుంది? మన దేవుని సన్నిధిలో మన పాపను ఒప్పుకొనచ్చు, యథార్థముగా జీవించినప్పుడు, యథార్థమైన జీవితం మన పాపను ఒప్పుకున్నప్పుడే మన పాపం, మనం తెలియక చేసిన పాపములు, మన హృదయంలో రహస్యంగా చేసిన తప్పులు మనం క్షమించమని అడుగుచు దేవుని ఎదుట మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడికి సమస్త దురీతి నుండి, మన కల్మషం నుండి, ఆత్మకు శరీరము కలిగిన కల్మషం నుండి మన పవిత్రులుగా చేసి యెహోవా చేత మన నిర్దోషాన్ని ఎంచబడినప్పుడు అప్పుడు మనకు మనోధైర్యము, మన మనస్సు నిలుపుకొని యథార్థవంతుడిని ఎలాగూ జీవించానో ప్రభు నీ కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా చేసిన ప్రార్థన మనం కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు అంగీకరించి ఆ ప్రార్థన మనకు దీవెనగా దేవుడు మార్చి ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండి మన ప్రార్థన సఫలపరుస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని. రాత్రికాలం జరిగిన ప్రతి ప్రార్థన ఆయన మందిరంలో నుండి ప్రతి ఒక్కరి గురించి, సంఘము గురించి, సేవకుల గురించి, సకల పరిస్థితుల గురించి, అనారోగ్యంతో వారిని బట్టి, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని బట్టి, గర్భఫలం కొరకు చూసిన బిడ్డలను, వివాహం కొరకు చూసిన బిడ్డలను, ఉద్యోగం కొరకు సిద్ధపరుస్తున్న బిడ్డలు, పడుతున్న బిడ్డలను అందరూ జ్ఞాపకం చేసుకుని కన్నీరు విడిచి ప్రతి ఒక్కరూ కుటుంబములుగా చేరి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని చిత్తానికి, దేవుని దృష్టికి అనుకూలంగా, అంగీకారకముగా ఉండి ఆయన మన ప్రార్థన తప్పక ఫలం దయచేస్తాడు. మరొక మారు మనం దేవా కృపతో జ్ఞాపకం చేసుకోమని మనం వ్యక్తిగతంగా రాత్రి చేసిన ప్రార్థనలు కూడా
దేవుడు అంగీకరించినప్పుడు ఎవరి గురించి అయితే ప్రార్థన చేసిన వారు కూడా దేవునికి సన్నిధిలో ప్రార్థించి మీ మందిరంలో వచ్చి నా గురించి చేయబడిన ప్రార్థన ప్రభా ఆలకించి అంగీకరించి సహాయం దయచేయమని మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఆ ప్రార్థన అప్పుడు నెరవేరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము దేవా నా నోటి మాట నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం ఉండుగాక ఆమేన్ అని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకున్న పరిశుద్ధుర మహోన్నతుర హృదయకాల వాక్యదానం మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎలాగో మీ సన్నిధిలో మేము ప్రార్థించాలి, మనోధైర్యం కలిగి మనస్సు నిలుపుకొని మీ యొద్ద విచారణ చేయటం ప్రభా, వాగ్దానము నెరవేర్చటకు, వాగ్దానము దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించటకు ప్రభా, అనారోగ్యంగా ఉన్నవారిని దర్శించి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎలాగూ యథార్థ హృదయంతో ప్రభు నన్ను జ్ఞాపకం చేసి కన్నీరు విడిచి అంగీకారకృతంగా ఉన్నప్పుడు కన్నీరు విడిచివారు విత్తువారు సంతోషకారంతో పంట కోసి పనులు మోసుకొని పోవును ప్రార్థనలు మేము కూడా ఆ ప్రార్థన ఫలములు పొందుకున్నట్టు ప్రతి ఒక్కరిని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రార్థనలన్నీ ప్రభా మంచి నేలను పడిన ఫలించే విత్తనము వలె వాక్యం ఆధారం చేసుకొని మీ వాక్యం కీర్తించి మీ నామం మహింపరిచే ప్రార్థనలుగా కృతజ్ఞతాపూర్వకముగా మనఃపూర్వకంగా వేడుకొని ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ప్రభా మీరు మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అలాగూ వారి ప్రార్థనలు సఫలపరిచి సహాయం చేసి ఆదుకొని మరి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామము ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ, కృపాక్షేమం మీకును మీ కుటుంబములకు మీ ప్రార్థనలకు దేవుడు తోడుగా ఉండి సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.